గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈసారి 4 గ్రహాలు అంటే రవి, బుధ, కుజ, శుక్రుడు ధనస్సు రాశిలో ఉండేటువంటి వాళ్ళు ఈ జనవరి 18వ తారీఖు నుండి అంటే 16 నుండే వస్తారు. 16, 17 తారీఖులలో ఎప్పుడైతే మకరములోకి, సహజంగా మకర సంక్రాంతి కాబట్టి సూర్యుడు మారడమే కాకుండా మకరములోకి, అలాగే కుజుడు, బుధుడు, శుక్రుడు కూడా ఇందులో రాబోతున్నాడు మకరములోకి. అందువలన ఎవరెవరికి ఏ ఏ రాశి వాళ్లకు ఎలా ఉండబోతూ ఉన్నది, ఎప్పుడైనా ఈ కీడు పండగ అని మనం అనుకుంటాం. జనవరి సంక్రాంతి పండుగ, మరి పండుగ తర్వాత నుండి ఉత్తరాయణము కూడా ప్రారంభమవుతుంది. ఈ ఉత్తరాయణము ప్రారంభం నుండి కావడమే కాకుండా గ్రహాల యొక్క మార్పు కూడా ఉంది, మీరు గమనించాలి. ఎందుకంటే కుజుడు ధనానికి సంబంధించినటువంటిది, వివాహానికి సంబంధించినటువంటిది, భూక్రయ విక్రయాలకు సంబంధించినటువంటి వాటికి, తర్వాత ఏదైనా కోర్టు పరిష్కారాల మార్గాలు, ఇది దంపతుల యొక్క అన్యోన్యతకు, ఏదైనా ప్రేమికుల ఎడబాటుతనము ఉండేటువంటి దానికి కానీ ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా ఎలా ఉండబోతుంది అనేది కుజుడు యొక్క ప్రభావం. అలాగే శుక్రుడు కళ్యాణకారకుడు, అలాగే యోగకారకుడు. ఏదైనా ఒక యోగం, ఒక అవార్డు కానీ, లేదా ఇంకేదైనా గొప్పతనము కానీ, లేదా ఇంకేదైనా ఒక గుర్తింపు రావటం కోసము కానీ, స్త్రీ పరముగా ఆడవాళ్ల నుండి ఇబ్బందులు, ఆడవాళ్ల నుండి మేలు రకరకాలుగా ఉంటాయి వాళ్ళ జాతకాన్ని బట్టి, అలా రావటానికి కానీ, అలాగే బుధుడు రవి బుధుల యొక్క కలయిక అనేటువంటిది ఉండేటువంటి దాని వలన బుధాదిత్య యోగం అంటాం. అందువలన ఈ బుధాదిత్య యోగం వలన అంటే పట్టుదల అనేటువంటిది పెరుగుతుంది చాలామందికి. ఏ ఏ రాశి వాళ్లకు బాగుంటుంది దీని వలన. అలాగే బుధుడి యొక్క అనుగ్రహం అంటే బుద్ధి, మనకు మార్పు రావటము అంటే బుధుడు బుధవారం, దీనికి ఏమిటి అంటే మనకు ఇంతవరకు రానటువంటి ఆలోచనలు రావటం, గుర్తింపు కలగటం. ఎక్కడ వీళ్ళందరూ ఎక్కడ ఉంటున్నారు? మకరములోకి వస్తున్నారు. ఈ 16వ తేదీ నుండి మకరములోకి వచ్చేస్తారు వీళ్ళంతా. అక్కడికి వచ్చినప్పుడు మకరము ఏమిటి అంటే విపరీతమైనటువంటి పట్టుదల పట్టాలి, మాకిదే కావాలి, మేము ఇదే చేసుకోగలగాలి, మాకు ఇది జరిగితేనే అని ప్రతి వాళ్ళు కూడా ఒక దాని మీద అనేటువంటి ఇది ఉంటుంది. సహజంగానే ఇంకా మకర రాశి వాళ్లకు యోగదాయకముగా ఉంటుంది. మకర రాశిలోనే వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి. అయితే రాశి మకర రాశి అయినా లగ్నము ఏమిటి అనేటువంటిది ఇక్కడ కొంచెం మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరము ఉన్నది. ఎవరెవరు ఏ లగ్నములో పుట్టారు, ఈ మకరములో ఉండేటువంటి గ్రహాలు ఎక్కడ వస్తున్నాయి, ఎవరెవరికి ఎలాంటి మేలు జరుగుతుంది, ఏ రాశి వాళ్లకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేటువంటి దాని గురించే ఇప్పుడు చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి విషయం. అందువలన ఈ 12 రాసుల వాళ్లకు ఈ ఫిబ్రవరి అంటే జనవరి ఈ 16వ తేదీ నుంచి పండగ అయిపోయిన మరుసటి రోజు నుంచి, సంక్రాంతి పండుగ మరుసటి రోజు నుంచి ఫిబ్రవరి నెలంతా కూడా ఎలా ఉండబోతుంది. ఎలాగో ఉగాది పండుగకు మళ్ళీ మనం అందరం కూడా చెప్పుకుంటాం, తప్పకుండా తెలియజేస్తాను. ఇంకా విశేషమైనటువంటి ఇవన్నీ కూడా ఉంటాయి. అప్పుడు ఉగాది పండుగ నాడు తెలియజేయడం జరుగుతుంది, పండుగ కంటే ముందే అందరికీ కూడా. అయితే ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలాఖరు వరకు కూడా ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఇప్పుడు మీకు పరిపూర్ణముగా తెలియజేస్తాను. గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం.
శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. కర్కాటక రాశి వారికి ఈ సంక్రాంతి పండుగ మరుసటి రోజు అంటే 16వ తేదీ నుండి గ్రహాల యొక్క మార్పు వలన ఫిబ్రవరి నెలాఖరు వరకు కూడా ఎలా ఉండబోతూ ఉన్నది అంటే చాలా యోగదాయకముగా ఉండబోతున్నది. మీరు అనుకున్నటువంటి పనులు సత్వరమే నెరవేరటానికి మీరు దృఢ సంకల్పముతో చిత్తశుద్ధిగా మీరు ఎప్పుడైతే దాని మీదనే దృష్టి పెట్టి ఒక పని ఎందే ఉంటారో అవి మీకు తప్పకుండా విజయం అనేటువంటిది కలుగుతుంది. మీకు దగ్గరి వాళ్ళ వలన చిన్న ఇబ్బందులు అనేటువంటివి కలగవచ్చును. సమయానికి తగ్గట్టుగా మీ నిర్ణయాలు మార్చుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. నాకు మొండి పట్టుదలగా ఇదే కావాలి అని కాకుండా సందర్భాన్ని బట్టి ఎప్పుడైతే అడుగులు ముందుకు వేస్తారో మీకు విజయం లభించి తీరుతుంది గాక. శుభకార్యాలు చేయాలనేటువంటి ఇదితో ముందుకు వెళతారు. కానీ ఒకటి చెయ్యాలనుకున్నది ఇంకొకటి చేసి మీరు ఆనందాన్ని అనుభూతిని పొందుతారుగాక. విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది. ఏదో ప్రయాణాలు అనుకోని ప్రయాణాలు అనేటువంటివి చేసి కొంతమందితో పరిచయాలు ఏర్పడి ఒక అడుగు ముందుకు వేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారస్తులకు చాలా అనుకూలముగా ఉన్నది. అంతేకాకుండా మీరు అనూహ్యముగా ఒక కొంత డబ్బును కానీ లేదా కొన్ని వస్తువులను కానీ దక్కించుకునేటువంటి ప్రయత్నాలు మీరు ప్రయత్నం చేయకుండానే కాకతాళీయంగా మీ చేతికి అందడం అనేది జరుగుతుంది. విశేషంగా పుణ్యక్షేత్రాలకు కానీ లేదా దైవ దర్శనాలకు కానీ ఎక్కువగా వెళ్ళటం అనేది జరుగుతుంది. దూర ప్రాంతాల వలన మేలు జరుగుతుంది. దూర ప్రదేశాల నుండి ఒక శుభవార్త అనేది మీరు విని తీరుతారు. ఇంట్లో పిల్లలకు చాలా యోగముగా అన్ని రకాల కలిసొచ్చే విధముగా ఉన్నది. మీ ఇంటి ఆడపడుచుకు కొంత మేలు చేసేటువంటి విధముగా మీ ప్రయత్నాలు జరుగుతాయిగాక. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి, మేలు జరగాలి అనుకునేటువంటి వాళ్లకు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది, జయోస్తు. మిథున రాశి వారికి ఈ సంక్రాంతి పండుగ తరువాత నుండి అంటే 16వ తేదీ నుంచి ఫిబ్రవరి నెలంతా కూడా ఎలా ఉండబోతున్నది అంటే చాలా యోగదాయకముగా ఉండబోతున్నది. మీరు గ్రహించాలి. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఉన్నట్టుండి ఆకస్మిక ధనలాభము, అలాగే అనూహ్యమైనటువంటి ప్రయాణాలు పడటము, కొంత ఇబ్బందికరముగా మానసికంగా అనిపించినను కానీ మళ్ళీ వెంటనే దానివల్ల మీరు తృప్తి పొందేటువంటి విధముగా మీ జీవితము నడవటము, కొన్ని గతములో అనుకోని పరిస్థితులలో కొన్ని చెయ్యలేనటువంటి పనులు ఈ మాసములో పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. ప్రయాణాల వలన బాగా కలిసి వస్తుంది. బంధువుల వలన, శ్రేయోభిలాషుల వలన, ఆత్మీయుల వలన బాగా మంచి ప్రశంసలు అందుకోవటము అన్ని రకాల కలిసొచ్చే విధముగా ఉంటుంది. చదువుకునేటువంటి విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అత్యంత అనుకూలముగా ఉన్నది ఈ మాసమంతా కూడా, ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా. అంటే జనవరి 16వ తేదీ పండుగ తర్వాత మరుసటి రోజు నుంచే ఫిబ్రవరి నెలంతా కూడా అంటే దాదాపు నెలన్నర రోజుల పాటు చాలా యోగదాయకముగా ఉండబోతుంది అనే తెలియజేస్తూ ఉన్నాను. గ్రహాల యొక్క మార్పు కొన్నిటి వలన అనూహ్యముగా యోగము కలిసొచ్చేటువంటి విధముగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభము, స్త్రీ వలన ఏదైనా ఉపయోగము అనేటువంటిది జరుగుతుంది. పిల్లలకు ఈ రాశి వాళ్ళ యొక్క పిల్లలకు ఒక మంచి పేరు ప్రతిష్టలు రావటము, లేదా వాళ్లకు మంచి గుర్తింపు రావటము, లేదా మీకే అనుకూలవంతముగా ఈ మాసమంతా కూడా ఏర్పడటము, స్థాన చలనము లాంటిది ఉండవచ్చును. మీకు అనుకూలమైనటువంటి చోటికి చలనము కలిగేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది.
అంటే ఎన్నడూ లేనటువంటి వాళ్ళు కూడా తెర మీదికి వచ్చి మాపాటికి మేముంటే కూడా మా పేరు ఉచ్చరిస్తున్నారు అనేటువంటిది, దాని వలన ఒక యోగం అనేటువంటిది కలిసి వస్తుంది. ఎప్పుడో కనుమరుగైనటువంటి వాళ్లకు కూడా కొంత మళ్ళీ బహిర్గతం కావటానికి, బయటికి రావటానికి దోహదపడుతూ ఉన్నది ఈ రాశి వాళ్లకు. ఇక సినిమా రంగంలో ఉండేవాళ్లకు, వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు, శుభకార్యాలు జరగాలని కోరుకునేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నది. ఏది ఏమైనా మీకు మిథునంలోనే గురుడు ఉండేటువంటి దాని వలన ఈసారి గురువు 2-3 సార్లు వెనక్కు ముందుకు రావటం అనేటువంటి దాని వలన కొన్ని రాసుల వాళ్లకు చాలా యోగవంతముగా ఉంది. దాంట్లో మీకు ఇంకా బాగుండబోతూ ఉన్నది. అన్ని పనులు సమకూర్చుకొని మేలు జరిగే విధముగా ఉండబోతున్నది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలనుకునేటువంటి వాళ్ళు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి. మేలు జరుగుతుంది. జయోస్తు.